విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఇటు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివిధ రూపాల్లో ఉద్యమాలు కొనసాగాయి. అయితే నేటికి ఇటు విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేస్తాను అని కేంద్రం చెప్పిన దగ్గర నుంచి కూడా సుమారు ఈ రోజుకి 1000 రోజుల నుంచి కూడా వివిధ కార్మిక సంఘాలు నిరసన బాట పట్టడం జరిగింది. అయితే ఈరోజు 1000 రోజులు పురస్కరించుకునైతే కనుక విశాఖ నగర వేదికగా వివిధ పార్టీలు అదే వివిధ కార్మిక సంఘాలకు సంబంధించి ఏఐటీసీ కావచ్చు, లేదంటే సిపిఎం, సిపిఐ, సిఐటి కావచ్చు, ఇవన్నీ కూడా ఉద్యమ బాట పట్టాయి. అయితే 1000 రోజులు పురస్కరించుకుని ఇంకా కూడా కేంద్రం దిగి రాకపోవడంతో అయితే కనుక ఉద్యమాన్ని ఉధృతం చేసే దిశగా ముందుకు వెళ్తున్నారు. అయితే మనతో మాట్లాడడానికి కార్మిక నాయకులు ఉన్నారు, వారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, 1000 రోజుల నుంచి చేసినటువంటి ఉద్యమం ఇంకా ఉద్యమంగానే మిగిలి వస్తుంది. ఇప్పటికొచ్చి కూడా కేంద్రం ఒక నిర్ణయానికి రాకపోగా అదానీ గ్రూపులు పక్కన పెట్టుకుని జిందాల్ కంపెనీకి దీన్ని కట్టబెట్టేందుకు అయితే కనుక ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఉద్యమాన్ని ఏ విధంగా ఉధృతం చేయబోతుంది? వాస్తవంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ని సంవత్సరంలో మొత్తం ప్రైవేట్కి అమ్మేయాలని చెప్పని కేంద్రంలో మోడీ ప్రభుత్వం ప్లాన్ చేసింది. 1000 రోజులైనా సరే డైరెక్ట్గా మొత్తం టోక్గా స్టీల్ ప్లాంట్ అమ్మలేకపోయింది. కారణం ఏంటంటే అక్కడ స్టీల్ ప్లాంట్ కార్మికులు దీక్షలు చేయడం, ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి మొత్తం కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు ఐకమత్యంగా పోరాడడం, మొత్తం ప్రజల మద్దతు దీనికి ఉండడం. ఈ కారణం చేత వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇంతవరకు మోడీ ప్రభుత్వం అమ్మలేకపోయింది. అయితే దాని కుట్రలు ఆగలేదు. స్టీల్ ప్లాంట్ టోక్గా అమ్మేటువంటి శక్తి వాళ్ళు చాలక ఈరోజు జిందాల్ వాటి ముందుకు తీసుకొచ్చి జిందాల్ డిపార్ట్మెంట్ వారిగా బ్లాస్ట్ ప్లాంట్ తీర్పు కట్టబెట్టడం కోసం ప్లాన్ చేస్తారు. దీని తర్వాత బ్లాస్ట్ 1, 2 తర్వాత ప్లాంట్ మొత్తం జిందాల్ వాడి కట్టబెట్టి మొత్తం ఈ సంస్థలు కూడా ప్రైవేట్ చేతులు పెట్టేదానికి వస్తే ఈరోజు మోడీ ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉంది. ఈ కుట్రలు ఎటువంటి పరిస్థితులు కూడా క్షమించే సమస్య లేదు, అంగీకరించే సమస్య లేదు. జిందాల్తో ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలి, ప్రభుత్వ సంస్థ సైన్తో ఒప్పందం చేయాలి. అది జరిగే వరకు, స్టీల్ ప్లాంట్ అమ్ముకు ఆపే వరకు ఈ ఉద్యమం చేస్తామని చెప్పని జేఏసీ హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా చూస్తే కనుక చాలా వరకు ఎట్టి వరుసలో కూడా ప్లాంట్ ప్రైవేటీకరణ ఒప్పుకునేది లేదని చెప్తున్నారు. అయితే మనతో మాట్లాడడానికి సీనియర్ నాయకులు నరసింహరావు గారు కూడా ఉన్నారు. నరసింహరావు గారు కూడా తెలుసుకునే ప్రయత్నం. నరసింహరావు గారు, ఉద్యమం ఉధృతం అవుతుందా లేదా నీరు గారే ప్రయత్నం జరుగుతుందా? అసలు ఏం అర్థం కాని పరిస్థితులు అయితే కనుక ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారండి. ఉద్యమం కాదు, మేము ఇప్పటికే విజయం సాధించాం. ఏం చెబుతున్నారు బీజేపీ, జీవీఎల్ నరసింహారావు? మేము స్ట్రాటజిక్ సేల్ ఆపేశాం అని చెబుతున్నాడు. పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు? నేను అమిత్ షాతో మాట్లాడి ఆపించానని చెబుతున్నాడు. వాళ్లే యూటర్న్ ఆల్రెడీ తీసుకున్నారు. కానీ మేము అడిగేది, మీరు స్ట్రాటజిక్ సేల్ చేసిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. అది తీసుకునేదాకా మా పోరాటం సాగిస్తాం. బీజేపీ నాయకులు ఆంధ్ర రాష్ట్రం నుంచి తరిమేస్తాం. ఇక్కడ కాశీ విశ్వనాథ్ అనేవాడు ఒక సెయిల్లో డైరెక్టర్గా ఉన్నాడు. సెయిల్లో ఎందుకు దీన్ని మెర్జ్ చేయరు? సెయిల్ నుంచి ఎందుకు ఒప్పందం చేయరు? సెయిల్తో కాకుండా జిందాల్తో ఎందుకు చేస్తారు? అందుకని నాటకాలు ఆడుతున్నారు. జీవీఎల్ నరసింహారావు, కాశీ విశ్వనాథ్, బీజేపీ నాయకులు ఈరోజు నాటకాలు ఆడుతున్నారు. మీ నాటకాలు చల్లవు. ఆంధ్ర రాష్ట్రం నుంచి బీజేపీని ప్రజలు తరిమేస్తారు. స్టీల్ ప్లాంట్ స్ట్రాటజిక్ సేల్ విరమించుకుంటామని ప్రకటించాలి. ప్రకటించేదాకా మా పోరాటం సాగుతుంది. అంటే చూస్తే కనుక చాలా వరకు ప్రజలు మాత్రం ప్లాంట్ అమ్మకానికి సిద్ధమైపోయింది, ఎవరు కూడా దాన్ని ఆపలేరన్నటువంటి మనోభావంలో అయితే కనుక ప్రజలు ఉన్నారండి. వాళ్ళకి మీరు ఇచ్చే ధైర్యం ఏంటండి? అమ్మకానికి 3 రకాల స్టేజెస్. ఫస్ట్ వాల్యుయేషన్ కట్టడం, 2 ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్, 3 బిడ్డింగ్. ఫస్ట్ వాల్యుయేషన్ కట్టడం అవలా, అమ్మడం అని ఉంటే ఈ 3 స్టేజ్లో మొదటి స్టేజ్తో ఆగిపోయింది. ఇది ఇప్పుడు కాదు, 2 ఏళ్ల క్రితం వాళ్ళు రావాలని కమిటీ వేశారు. కమిటీ హెలికాప్టర్లో దిగుతామనంటే మేము 1000 మంది అక్కడ ఉంచున్నాం. ఆ రోజు వెళ్ళిపోయారు, ఈ రోజు రాలేదు, వాల్యుయేషన్ కట్టలేదు. అది అవ్వకుండా ఆ వాల్యుయేషన్ ఆధారంగా ఈ స్టీల్ ప్లాంట్ ఇది విలువ, దీని మీద ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు తెలియపరచండి అనేది రెండోది. మూడోది బిడ్డింగ్. మొదటి స్టేజ్లోనే ఆగిపోయింది. అందుకని ప్రైవేటీకరణ చేయడం ఎవరి తరం కాదు, అది రుజువైంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం యావత్ మద్దతు మాకుంది. సంవత్సరం ఇప్పుడు 1000 రోజులు ఇక్కడ జరుగుతున్న పోరాటం, ఈ 4 ఏళ్ల నుంచి జరుగుతున్న పోరాటంలో అలుపెరగకుండా పోరాటం సాగుతుంది. విశాఖ ప్రజానీకానికి దండం పెడుతున్నాం. అట్లాగే రాష్ట్ర ప్రజలు మాకు అపూర్వమైనటువంటి మద్దతు ఇస్తున్నారు. అందుకని మా పోరాటం ఖచ్చితంగా విజయం సాధిస్తాం. బీజేపీని మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో 1% కూడా ఓట్లేయరు, ప్రజలు చీకొడుతున్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీ నిర్ణయాన్ని మార్చుకోండి. చేప కింద నీరులా వెళ్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా చూస్తారు సార్? అంటే ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి ప్రైవేటీకరణ కాకుండా ఉండడానికి ఇప్పుడు మా పెద్దలు నరసింహ గారు చెప్పినట్టు ఏ రోజైతే ప్రకటన చేశారో ఆ రోజు నుంచి కూడా మేము పోరాటం చేస్తూ ఉన్నాం. ఈ పోరాటం ఇంతటితో ఆగదు. వాళ్ళు ఏదైతే స్ట్రాటజిక్ సేల్ పేరు మీద వచ్చారో అవన్నీ ఆగడం జరిగింది. ఏదైతే పార్లమెంట్లో వాళ్ళు ప్రకటన చేశారో మరలా పార్లమెంట్లో ఈ నరసింహరావు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ చెప్పిన అన్ని అబద్ధాలు. ఎందుకంటే వాళ్ళే పార్లమెంట్లో ప్రకటన చేశారు కాబట్టి మరలా పార్లమెంట్లోనే వాళ్ళు వీరి ప్రైవేటీకరణ విరమించుకుంటామని చెప్పే వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంటుంది. ఎందువల్లంటే
ఒక పక్క ఏదైతే డీపీలు ఉన్నారో వాళ్ళకి ఇంకా ఉద్యోగాల అవకాశాలు కల్పించలేదు. మరి పెద్దలు నరసింహరావు చెప్పినట్టు వాల్యూషన్ వేయలేదు. కాబట్టి ఏంటంటే దొంగ మార్గంలో ఒకటి రావాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము దాన్ని రానికుండా అడ్డుకోవడానికి ఈవేళ విశాఖపట్నం సిటీలో 1000 రోజు నిరాధ్యక్ష కార్యక్రమం జరిగి ఈవేళ 1000 రోజు కార్యక్రమం జరుగుతుంది. వాళ్ళు ప్రకటించే వరకు కూడా మా పోరాటం ఆగదు. కంటిన్యూగా ఇంకా ప్రజల్లో కూడా తీసుకెళ్లి ఈ పోరాటం ఇంకా ఉధృతం చేస్తామని చెప్పి మీడియా ద్వారా కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఉద్యోగులకు భరోసా ఏ విధంగా కల్పిస్తారు సార్? ఉద్యోగులు కూడా తీవ్ర భయాందోళన మధ్య ఉన్నారు. వారికి ఎటువంటి భరోసా కల్పిస్తారు? ఉద్యోగులకి ఏమీ భయం లేదు. ఎందుకంటే నరసింహరావు చెప్పినట్టు 3 సంవత్సరాల బట్టి ఈ ఉద్యమం సాగుతుంది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లోని బయట నాటకాలు ఆడుతున్నారు. జీవీఎల్ నరసింహారావు ఎక్కడో చెప్తారు, పవన్ కళ్యాణ్ అక్కడో చెప్తారు. మన పార్లమెంట్లో ఏమి చెప్పారంటే అందరి ఒపీనియన్స్ తీసుకొని స్టీల్ ప్లాంట్ అమ్ముతాం అని చెప్పారు తప్ప అమ్మేశామని ఎక్కడ చెప్పలేరు కూడా. కార్మిక వర్గం అంతా, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కార్మిక వర్గం, ప్రజానికం అంతా కూడా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు వెనకున్నారు. ఉద్యోగులు అందరం కూడా ఐక్యంగా పోరాటం చేయాలి ఏఐటీసీ భావిస్తుంది. అది చూసాం కదా, పోరాటం ఏమాత్రం కూడా ఆగే ప్రసక్తే లేదు. పోరాటం ముందుకు సాగుతుంది. పూర్తిగా ప్రైవేటీకరణను ఆపేంత వరకు కూడా తమ పోరాటం పూర్తిగా సాగిస్తాం తప్ప ఈ 1000 రోజు అదేవిధంగా 2000 రోజు అని కాదు నినాదంతో అయితే కనుక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతామనే నినాదంతో ఈరోజు తండోపతండాలుగా వివిధ పార్టీలకు సంబంధించి అదేవిధంగా వివిధ కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు చాలా ఎక్కువగా ఈరోజు అయితే కనుక కాంప్లెక్స్ సమీపంలో రావడం జరిగింది. అయితే కుమార్ గారు ఏ విధంగా చూస్తారు? అసలు సుమారు 1000 రోజుల నుంచి జరుగుతున్నటువంటి పోరాటం ఏ దిశగా ముందుకు వెళ్తుంది? ఎటువంటి ఆసరా కల్పిస్తారు ప్రజలు? ఇప్పటి వరకు స్టీల్ ప్లాంట్ జనవరి 27వ తారీఖు 2001వ తారీఖున నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ దీన్ని ప్రైవేట్ పరం చేస్తామని ప్రకటించాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దశల వారీగా వివిధ రూపాల్లో పోరాటాలు అనేవి జరుగుతున్నాయి. చలో ఢిల్లీ పెట్టారు, చలో అమరావతి పెట్టారు, అలాగే అనేక సార్లు మానవహారాలు 10K మానవహారాలు, వందల మందితో రాష్ట్ర రొక్కలు, రాష్ట్ర బంధులు ఇలాంటివన్నీ కూడా జరిగాయి. అయినా నరేంద్ర మోడీ ప్రభుత్వం మొండిగా వ్యవహారం చేస్తూ స్టీల్ ప్లాంట్ అమ్మే తీరుతా ఉన్నారు. ప్రజలు కార్మికులు పెద్ద ఎత్తున పోరాడడం వల్ల దీని వెనక్కి తగ్గి ఇప్పుడు ఉమ్మడిగా 100% కాకుండా మొక్కలు చేసి విడుభాగాల వారీగా మొక్కలు చేసి అమ్మాలని చూస్తున్నారు. అందులో భాగంగానే జిందాల్కి బ్లాస్ట్ ఫర్నేస్ 3ని అప్పచెప్పడం జరిగింది. జిందాల్ కంపెనీ ఎక్కడున్నా సరే పర్మనెంట్ వర్కర్స్ అనేది ఉండరు. వాళ్ళకి ఇచ్చే వేతనాలు తక్కువ వేతనాలు, పర్మనెంట్ వర్కర్స్ లేకుండా మొత్తం మెషినరీతో పనిచేస్తూ ఉంటుంది. అతి తక్కువ మ్యాన్ పవర్ తోటి ఎక్కువ ప్రొడక్షన్ తీస్తూ ఉంటుంది. ఉద్యోగాలను తొలగిస్తారు, ఒక్క పర్మనెంట్ వర్కర్ ఉండడు. కాబట్టి జిందాల్తో మన స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంటు MOU కుదుర్చుకుంది, చీకటి ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందాన్ని బహిర్గతం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రోజుకి 1000 రోజులు పూర్తవుతుంది. 1000 రోజులు కాదు కదా, ఎన్ని రోజులు పూర్తయినా సరే నరేంద్ర మోడీ గవర్నమెంటు మన తప్పు అయిపోయింది, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపి తీరుతాం అని ప్రకటించే వరకు కూడా ఎలాంటి పోరాటానికైనా ఎలాంటి త్యాగాలకైనా ఎన్ని రోజులైనా పోరాటం చేయడానికి విశాఖ కార్మిక వర్గం సిద్ధంగా ఉన్నారని చెప్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అన్నటువంటి నిర్ణయాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం విరమించినాడే తాము విజయం సాధించినట్టు అవుతుంది. అందువల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఎవరు కూడా భయభ్రాంతులకు గురవలసిన పని లేదని చెప్పి స్పష్టంగా నాయకులు చెప్తున్నారు. అదేవిధంగా ప్లాంట్ ఉద్యోగస్తులు కూడా దారుణం చెప్పాలంటే కనుక ఒక ధైర్యం చెప్తున్నారు, ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు అని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు. ఒకవేళ అదే కానీ జరిగినట్లయితే కనుక ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యమాలు ఉధృతికి దారితీస్తాయని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి. జర్నలిస్ట్ జనాతో ప్రసాద్ ఏం విశాఖపట్నం నుంచి.